షర్ట్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నా సార్. అశోక్ అన్న వైట్ షర్ట్ వేసుకున్నాడు, మీరు వైట్ అండ్ వైట్ వేసుకున్నారు సార్. అంబేద్కర్ ఒంటకపోయి ఉంటే కడియం చేయాలని ఇలా గుడ్డ కోసుకొని ఉంటుండే జబర్దస్త్. నేను మంచిగా చెప్తున్నా, నాకేం భయం లేదు. నీ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం, నీ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుచ్చైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే బుచ్చైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ బొమ్మ పెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండలు ఎగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి మేము పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కర్ మా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమో. ఇవాళ భుజాల మీద 3 సుక్కలు 2 సుక్కలు పెట్టుకున్న పోలీసు మిత్రులు ఇవాళ కుర్చీలలో ఇన్షర్ట్ వేసుకొని కూర్చుంటున్న గవర్నమెంట్ ఆఫీసర్లందరూ గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన ప్రశ్న, మను ధర్మపు శాస్త్రాన్ని మంటల్లో కాల్చకపోయుంటే, అగ్రకులపు అహంకారాన్ని అటో ఇటో తేల్చకపోతే, మన జాతి మనుగడ కోసం మీరు అడుగు వేయకపోతే, జ్యోతిరావు సావిత్రి పూలే అడుగు జాడ నడవకపోతే, మన దేశపు రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే, బాబా సాహెబ్ అంబేద్కర్ మీరే గనక లేకుంటే మేము ఏమైపోతుంటిమో. బండ వెనుక చెట్ల రచ్చబండ మీద స్టేజ్ మీద కూర్చొని ఒక దళిత బిడ్డ మాట్లాడే హక్కు వచ్చింది. రచ్చకట్ట కడికి రానిద్దురా, వాడు కావు నువ్వు నా తల్లికి వస్తావారా అని నా తాతను తగలబెట్టిండ్రు, నా అయ్యను చంపిండ్రు. పుట్టగోసి పెట్టుకున్న కొడుకను నడిస్తే అడుగులు పడతాయని ముట్టికి తాటాకు పెట్టి ఊరేగించిండు. నువ్వు మాట్లాడితే ఉమ్ము నేల మీద పడుతుందని ముందుకి మూట కట్టిండు సార్. బాబా అంబేద్కర్ బడుగులకు భాస్కరా, మీరే గనకే ఏమైపోతుంటిమో. మాకెవరు శత్రువులు కాదు, మేము ఎవరి మీద కోపంతో మాట్లాడతాం. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ మా తాత గొప్ప నాయకుడు అని చెప్పుకునే చరిత్ర ఉన్నది. ఒక సాయి చంద్రనాడు అనే దళిత బిడ్డ నా తాత గొప్పోడని చెప్పుకునే చరిత్ర లేకుండా చేసిండ్రు సార్. నా తాతకి ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా గౌరవంగా బతికే బతుకు లేకుండా చేసిండ్రు సార్. ఆయన చేసిన పుణ్యం వల్ల ఇవాళ మైకు పట్టుకొని నేను మాట్లాడుతున్న శ్రీహరణ. నన్ను ఏ గవర్నమెంట్ దేకకపోయినా, నన్ను ఏ ముఖ్యమంత్రి పిలవకపోయినా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు నాకు వెనకాల. ఇంకా చాలా మాట్లాడారు, పెద్దల దిగ్గ నగరాలు చేస్తే బాగుండదని మాట్లాడుతున్నారు. మా ఆనందం చేసి పరిగి తాలూకులా సార్ నేను ఎప్పుడు దొరుకుతున్నా సంపేతం అని చాలా మంది చూస్తున్నారు సార్. నేను నిజంగా చెప్తున్నా ఈ మాట. అంబేద్కర్ వాదాన్ని తీసుకుపోతున్నాడు ఈ సాయి చంద్ర గారు అనేటోడు. వీడు ఎప్పుడు దొరకబడతాడో చూద్దామని చాలా మంది నాకు ఫోన్లు చేసి బెదిరించారు. ఫోన్ నంబర్ నేను చెప్పా, నా గుండెలు అంబేద్కర్ ఉన్నాడు రా భయ, మీరు ఏం పెట్టలేరు. ఆర్బీఐని సృష్టించిందే బాబాసాహెబ్ అంబేద్కర్. నోట్లు ముత్తర గుద్దటానికి మిషన్ తయారు చేయమన్నదే అంబేద్కర్. ఈ భారతదేశంలో ప్రతి నోటు మీద బాబాసాహెబ్ అంబేద్కర్
కోరుకుంటున్నా ఇవాళ బహుజనుల బిడ్డ. నా జాతి బిడ్డ కోసం, నా దళిత జాతి కోసం పనిచేసిన, భారత రాజ్యాంగాన్ని రచించిన నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా బతికుండాలని కోరుకుంటున్నా. నాతో ఏకీభవించేది ఎవరో చేతులెత్తండి. చూసిరా సార్ ఎన్ని గుండెలు కొట్టుకుంటున్నాయో ఏడా, ఎన్ని గుండెలు కొట్టుకుంటున్నాయో ఏడా. మేము చెప్పులు గుట్టందే, మేము చెప్పులు గుట్టందే, మీ కాలు బయటికి వెళ్ళదు, మేము తప్పులు కొట్టందే, నీ పాడే నాటికి వెళ్ళదు. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే. నీకు నాకు నడుమ కులం అడ్డుకోడలేందిరా, నీకు నాకు నడుమ కులం అడ్డుకోడలేందిరా. ఈ కులం అనే కుళ్ళును సృష్టించిందెవడురా, ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతొల్లని. మీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. నన్ను వస్తే రక్తం వస్తుంది, నిన్ను కొడితే రక్తమే వస్తుంది, కోడిని కోసిన రక్తమే వస్తుంది. ఎవరిని ముట్టుకున్నామని మాట్లాడేది నోటితోనే మాట్లాడతారు, ముడుతున్నామని మాట్లాడతారా? ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఆ రాసిన మనుగాడు బతికుంటే మన్ను పాట రెత్తుము, మా ఊరి పోషమ్మకు ముందుగా బలిగిత్తుము. ఏం దుర్మార్గాలు రాసిండు, మమ్మల్ని మనుషులుగానే చూడొద్దన్నారు కదా. మేము చెరువుల నీళ్లు తాగితే అంబేద్కర్ కాలు పెట్టిన చెరువులు ఆవు మూత్రంతో కడిగి పవిత్రమైందని భావించిన శాస్త్రం మాకు వద్దు. మనిషి ఏది పెడితేనే మలినమైతే అంటున్నారు. ఆవు ఉత్సవం వస్తే ఎట్లా పవిత్రమైతే చెప్పాలి. చెప్పండి ఎవ్వడు రాసిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, నీవు ఏడా చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళని. పెద్దలు మాట్లాడలేకపోతే మాట వార్త అందరూ యాదికి పెట్టుకోవాలి. ఇది రాజకీయ సభ కాదు, అంబేద్కర్ సభ. ఇది రాజకీయ సభ కాదు, ఇది అంబేద్కర్ సభ. ఏ పార్టీకి ఓటేయడానికి ఈ మీటింగ్ జరగట్లేదు, అంబేద్కర్ గురించి మాత్రమే మీటింగ్ జరుగుతున్నది. అంబేద్కర్ కలలు కడిన ఆశయం కోసం నడుస్తున్న కడియం శ్రీహరి అన్న, అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కడియం శ్రీహరి అన్న మన గ్రామానికి వచ్చిండు. మన బిడ్డ నేను కూడా మా ఊరికి తీసుకుపోతాను, కలలు కంటున్నా, నేను కూడా బొమ్మ పెడతాను, నాతో పాటు అన్నం కూడా తీసుకుపోతా. ఇలాంటి బిడ్డని ఊరూరికి పిలుచుకోవాలి. మన జాతి బిడ్డను మన అందరం కూడా గౌరవించుకోవాలి. జై తెలంగాణ, జై భీమ్. నేనే పిలుస్తా. నేను పిలుచుడు కంటే మీరు పిలుచుడే మంచిగా ఉంటుంది. మైకుల కంటే చప్పట్లు కొట్టి కడియం శ్రీహరి అన్నారు మాట్లాడవలసిందిగా, అంబేద్కర్ బిడ్డల గుండెల చప్పుడు మాట్లాడాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నారు. జై భీమ్.